ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. శాసనసభ కమిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో పనులు జరుగుతున్న తీరు, పురోగతిని ప్రాజెక్టు ప్రాంతం నుంచే సదృశ్య సహితంగా ఇంజనీర్లు వివరించారు. ఇప్పటి వరకు 40% పైగా పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం పోలవరంలో 194 టీఎంసీల నీరు నిల్వ చేసే అవకాశం ఉందని అన్నారు. పోలవరం వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. డ్యాం నిర్మాణానికి అనుగుణంగా ముందుగా కాపర్ డ్యాం నిర్మాణం సాగుతోందని, దీని నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉంటుందన్నారు. 2018 జూన్ నాటికి కాపర్ డ్యాం పూర్తి చేసే ప్రణాళిక ఉందన్నారు. పోలవరం పూర్తయితే రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చని సీఎం అన్నారు. ఏడాది పాటు వర్షాలు లేకున్నా నీటి సమస్య ఉండదన్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి మనకి రైట్ సైడ్ వరకు 1126 మీటర్స్ లెంగ్త్ ఉంది. ఇవి బ్లాక్ నెంబర్స్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వెళ్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో 3rd and 4th బ్లాక్స్ కి మనం కాంక్రీటింగ్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. పిఎస్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మిగిలినంతా కూడా ఏంటంటే ఈ మెయిన్ కాంక్రీట్ స్పిల్వే బేస్మెంట్ ఏమైతే ఉందో దానికి సంబంధించి ఫౌండేషన్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ సర్ఫేస్ అందరినీ కూడా అండులేషన్స్ అన్ని కూడా కాంక్రీట్ లో కవర్ చేసి మనము ఫర్దర్ బ్లాక్ కాంక్రీటింగ్ కి రెడీ చేశాము. ఇవన్నీ కూడా ఇక్కడ పోలవరం నుంచి నేరుగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ అప్ టు విశాఖపట్నం. రేపు ఏదైతే ఒక ప్రాజెక్ట్ అక్కడ నాగావళి వంశధార లింక్ పెడుతున్నాం, అక్కడ వాటర్ ఉంది. రేపు ఆ వాటర్ చాలకపోతే ఇక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం విజయనగరం తీసుకుపోతాం. శ్రీశైలంలో 854 అక్కడి నుంచి నీళ్లు మనం తీసుకుంటాం. ఒకవేళ కానీ పోతిరెడ్డిపాడు ప్రాబ్లం వస్తే యాజ్ ఆన్ టుడే అందరి నివాకి మల్యాల దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తున్నాం. 834 వరకు పోతాం. అది కాకుండా ముచ్చుమర్రి వస్తుంది. ఇప్పుడు ముచ్చుమర్రి రెడీ అవుతా ఉంది. అది వస్తే 798 వరకు నీళ్ళు తీసుకోవచ్చు. 854, 834, 798 ఇవి మూడు కూడా రాయలసీమకు వరప్రసాదం. ముచ్చుమర్రి ద్వారా లిఫ్ట్ చేస్తే అందరి వాకు వస్తాయి, గాలేరు దగ్గరికి వస్తుంది, అదేమో తెలుగు గంగకి వస్తుంది, కేసీ కెనాల్కి వస్తుంది. అన్ని కాలాలు పైన తుంగభద్ర ఉంది, దీనిపైన తుంగభద్ర ఉంటుంది. తుంగభద్ర నీళ్లు శ్రీశైలానికి వస్తాయి. దిస్ ఈజ్ ది బిగ్ ప్లాన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇది అందుకే నేను జీవనాడి అంటాను. ఇది నా కన్విక్షన్ కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధిస్తే అన్ని చేసుకోగలిగితే కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ది బిగ్ ప్లాన్. 2018 జూన్ కంతా వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లు ఇవ్వడానికి అది కూడా రెడీ అవుతుంది. శ్రీశైలం ఫుల్ అయితే కింది నాగాల సార్ తీసుకొస్తాం. ఇంకా మధ్యలో వచ్చే నీళ్లు వచ్చిన పులిచెట్టు తీసుకొస్తాం. ఇక్కడ కానీ ఒకవేళ సర్ప్లస్ వాటర్ వస్తే సముద్రంలో పోవక్కర్లా. మొత్తం ఒక అనంతపూర్ లో 70-80 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. చెరువుల్లో ఇంట్లో కర్నూలులో ఒక 60-70 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. కడపలో 100 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. నెల్లూరులో 150 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. చిత్తూరులో ఒక 60-70 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. ఆ నీళ్లన్నీ సముద్రంలోకి పోయే నీళ్లు, ఆ నీళ్లన్నీ తీసుకుని రిజర్వాయర్లో పెడితే 1 సంవత్సరం వర్షం పడకపోయినా మనకు రక్షణ ఉంటుంది. దట్ ఈస్ ది ప్లాన్ వీఆర్ హ్యావింగ్. ఇది జరిగితే మీకు ఎక్కడ ఇబ్బంది అనే మాటే ఉండదన్నమాట.